శృతే చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది కాదు. తర్వాత అమృతవాదీనాంచ దేవతాత్మన్యపి కథంచి సంభవాతు. అధిష్టాన దేవత ఒకరు అంటామేమో, అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడే, అగ్ని కూడా అవుతుందిగా, అగ్ని వాక్కుకు అవుతుంది, అది కర్మేంద్రియానికి ఆయనే, అది దీనికి కూడా ఆయనే. అమృతత్వాదీనాంచ దేవతాత్మన్యపి, అమృత స్వరూపుడైనందువల్ల, లేదు వేరే ఇంకొక దేవతను కూడా అనుకోవచ్చు. దేవతలు ఎట్లా ఉంటారు? అమృత స్వరూపులై ఉంటారు, వారికి జనన మరణము లేదు. అంటే మనకు మాదిరిగా లేదు, అసలు లేదని కాదు. క్షీణ పుణ్యమర్తిలోకం విషయంతో వస్తాం. మనకు మాదిరిగా మాటికి ఏది దోమలు ఈగలు చచ్చినట్టుగా పుట్టినట్టుగా వాళ్ళకు లేదు. మనం వాళ్ళ దృష్టిలో దోమలు ఈగలమే. వాళ్ళకి 360 రోజులు అయితే, మనకు 360 రోజులు అయితే ఒక్కొక్క రోజు వాళ్ళకి. మనకు 360 సంవత్సరాలు అయితే వాళ్ళకు ఒక సంవత్సరము. అంటే 360 సంవత్సరాలు మనం బతుకుతామేంటి? అంటే వాళ్ళకు ఒక సంవత్సరంలో, వాళ్ళ జీవితంలో మనం ఎన్నిసార్లు పోవాలో రావాలా? మన జీవితంలో దేవుని శివుని ఎట్లా పోతున్నాయో వస్తున్నాయో, వాళ్ళ జీవితంలో మనం అట్లే పోతూ ఉంటాం. మనం ఎంత పేద గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. మనం దోవల నుంచి వాళ్ళ కంటే మనమే ఎక్కువ కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో ఎట్లయితే దోవల నుంచి వాళ్ళు నికృష్టమైనయో, వాళ్ళ దృష్టిలో మనం అట్లాగే నికృష్టమైన వాళ్ళు. మనం ఏదైతే అనిపిస్తున్నామో, మనం దోవల జీవనం అనిపించే వీటిదేం జీవితం అనుకుంటున్నాం లేదా? వాళ్ళ దృష్టిలో ఎట్లా ఉంటాం మనం కూడా, వీళ్ళదేం జీవితం అయ్యా, తాగుబోతులు గీగుబోతులు వగైరా వగైరా ఏదో అనుకుంటా ఉంటారా లేదా? అంతే, ఒకరి దృష్టిలో ఇంకొకరు నికృష్టమే. అందులో దేవతాత్మ అంటే నష్టమైంది. కథంచిత్ సంభవాతు, దేవత ఏదో ఒక దేవత అనుకున్నందువల్ల సంభవిస్తుంది. నా ఈశ్వరుడు మాత్రం కాదు. ఈ నలుగురిలో ఎవరన్నా అవుతారు, పూర్వపక్షం నడుస్తుంది. అందులో ఉన్నవాడు ఈశ్వరుడు మాత్రము కాదు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకరు అవుతారు అని స్థాన విశేష నిర్దేశాలు ఇత్యేవం భూమి. ఎందుకంటే మీ ఈశ్వరుడు ఒక స్థానంలో ఉండేవాడు కాదు, స్థాన విశేషాన్ని ఇక్కడ చూపెట్టినందువల్ల, స్థాన విశేషంలో ఉండేవాడు విశేష పురుషుడయ్యే ఉంటాడు గాని సర్వవ్యాపకమైన ఈశ్వరుడు ఉండేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా పూర్వపక్షము తీసుకొని వచ్చారు. కాబట్టి అయితేనేమో ఛాయాపురుషుడు కావచ్చు, లేకపోతే జీవుడు కావచ్చు, లేకపోతే సూర్యుడు కావచ్చు, లేకపోతే ఏదైనా దేవత కావచ్చు, కానీ ఈశ్వరుడు మాత్రం కాదు. ఎందుకు స్థానాన్ని నిర్ణయం చేశారు? ఒక స్థానంలో మీ ఈశ్వరుడు ఉండేవాడు కాదు, ఆయన సర్వవ్యాపుడై ఉన్నాడు. కాబట్టి ఒక స్థానంలో నిర్దేశించడానికి అవకాశం ఉంది, బంధించడానికి అవకాశం అవుతుందా? కాదు. అందువరకు ఆ ఉద్దేశం చేత ఈ నలుగురిలో ఎవరు అవుతారు కానీ ఈశ్వరుడు కాదు అనేది ఇంతవరకు ఏంటిది? పూర్వపక్షం విశేష నిర్దేశాలు ఇత్యేవం ప్రాప్తే బ్రూమః. ఈ విధంగా ప్రాప్తించినందువల్ల దాని సమాధానం చెప్పాలా వద్దా? దాని సమాధానం చెప్తూ ఉన్నారు. ఏం సమాధానం? పరమేశ్వర ఏవ అక్షిణి అభ్యంతర పురుష ఇహ ఉపదిష్ట. పరమేశ్వరుడే కంటిలో ఉన్న పురుషుడు అని సమాధానం చెప్పబడుతుంది. ఇది కస్మాత్, ఎందువల్ల? ఎందుకని మేము 4 చెప్పాం కదా, 4 వదిలిపెట్టి పరమేశ్వరుని ఎందుకు చెప్తున్నాము అంటే ఉపపత్తే అన్నారు. ఉపపత్తి అంటే అంతర ఉపపత్తి అని సూత్రం కదా. అంటే అదే సంభవించడం వల్ల పరమేశ్వరుని యొక్క స్వభావం లేదు, లింగమే సంభవించినందువల్ల ఉపపద్యతే అన్నారు. అది మనకు సంభవిస్తుంది. ఎందుకు అంటే ఉపపద్యతే ఇది పరమేశ్వరే గుణజాతం ఉపదిశ్యమానం అన్నారు. గుణజాతం ఇది ఉపదిశ్యమానం అంటే పరమేశ్వరంలో ఏ ఏ గుణాలైతే ఉన్నాయో, ఏ ఏ విశేషణాలైతే ఉన్నాయో అవే ఇక్కడ చెప్పబడినందువల్ల. ఎక్కడ? అక్షిపురుషులోనే చెప్పబడ్డాయి లేదా? ఎందుకంటే అదే ఆత్మ అని. ఏమని? ఏష అక్షి పురుషో దృశ్యత ఏష ఆత్మేతి హోవాచ ఏతది అమృతం అభయం ఏతది బ్రహ్మేతి. మొత్తంలో ప్రారంభం లైన్లో ఉంది అది. ఏష అక్షి పురుషో దృశ్యత ఎవరు? ఆత్మ. అది అమృతం అభయం ఏతది బ్రహ్మ అని. ఈ 3 లక్షణాలు ఈశ్వరునికి సంబంధిస్తాయా, లేకపోతే పైన చెప్పిన నలుగురికి సంబంధిస్తాయా? ఏతది బ్రహ్మ అనేది, అభయం అనేది, అమృతం అనేది ఇది ఈశ్వరునికి సంబంధిస్తాయే కానీ మిగతా పైన చెప్పిన వారి 4 కూడా
సంభవించదు. ఎందుక ఉపపత్తి పరమేశ్వరే గుణజాతమోపాధి ఉపదిశ్యమానం. గుణజాతం అంటే పైన చెప్పబడిన విశేషణాలన్నీ కూడా ఈ ఈశ్వరునికి సంబంధించినవి కాబట్టి ఎట్లాగా ఆత్మత్వం తావన్ ముఖ్యయా వృత్త్యా పరమేశ్వర ఉపపద్యతే. ఆత్మత్వం ఏదైతే ఉందో ముఖ్య వృత్తి గౌణ వృత్తుల్లో చెప్పబడింది. లక్షణ వృత్తి, ముఖ్య వృత్తి, గౌణ వృత్తి అని 3 వృత్తులు మనం చెప్పుకున్నాం. ఎక్కడ అందరూ చెప్పామనుకున్నాం, ఈ వేదాంత గోష్ఠి చెప్పుకున్నాము, నైష్కర్మ సిద్ధి చెప్పాము. ముఖ్య వృత్తి ఎక్కడ ఉంది? ఆత్మీయ ఉంది. గౌణ వృత్తి ఎక్కడ ఉంది? శరీరం అందు ఉంది, మనస్సు ఉంది, బుద్ధి అందు ఉంది, ప్రాణమందు ఉంది, జీవుడు అందు ఉంది, ఈశ్వరుడు అందు కూడా ఉంది. కానీ ఆత్మశబ్దం ముఖ్యంగా ఎక్కడ చెప్పబడిందో దాన్ని స్వీకరిస్తావా, గౌణంగా చెప్పినని స్వీకరిస్తావా? అందువరకు ఆత్మత్వం తావన్ ముఖ్యయా వృత్త్యా పరమేశ్వరే ఉపపద్యతే అన్నారు. ముఖ్య వృత్తి చేత పరమేశ్వరుని అందే ఆత్మశబ్దం ప్రవర్తిస్తుంది గాని మిగతా వాటి అందు ప్రవర్తించే అవకాశము లేదు. గౌణ వృత్తితో తీసుకునే దానికి అవకాశం. మనకి ఇక్కడ కావాల్సిన ముఖ్య వృత్తి ఎవరు ఈశ్వరుడు, ఎవరు ఆత్మ అని మనం ఇక్కడ విచారిస్తున్నాం కాబట్టి ముఖ్య వృత్తిని తీసుకోవాల్సి ఉంటుంది కానీ గౌణ వృత్తిని తీసుకునే అవకాశము ఉండదు. స ఆత్మాతత్వమసి ఇది శృతే, అదే నువ్వై ఉన్నావు అని శృతి చెప్పిందా లేదా? ఓ శ్వేతకేతో ఆ ఆత్మే నీవైని బోధిస్తుందా లేదా? తత్వం అసి, అదే నీవై ఉన్నావు, ఆ ఆత్మ నీవై ఉన్నావు అంటే ఇప్పుడు కంటిలో ఉన్న పురుషుని చెప్పినట్ట, లేదు సూర్యుని చెప్పినట్ట, లేదు ఇంకో దాన్ని చెప్పినట్ట, జీవుని చెప్పినట్ట. అందుకొరకు పరమాత్మ ఆత్మశబ్దము పరమతత్వమైన ఆతత్వాన్ని బోధిస్తుంది కాబట్టి ఆతత్వమే నీవని శ్వేతకేతువుకి ఉద్దాలకుడు బోధించినందువల్ల అందుకొరకు అమృతత్వ అభయత్వే తస్మిన్ అసకృచ్యుతో సూయతే. అది అమృతత్వము అభయత్వం అని అసకృత్ అంటే ఒకసారి కాదు అనేక మార్లు శృతి అని చెప్పేది. అభయం అమృతం అని ఎన్నిసార్లు చెప్పిందో ఆ తత్వాన్ని గురించి. ఏ తత్వాన్ని గురించి? పరతత్వాన్ని గురించి. ఇది అమృతము అభయము అని ఎన్ని రకాలుగా శృతి బోధించిందో తథా పరమేశ్వరానురూపమేతదు అక్షిస్థానం. అట్లాగే అక్షిస్థానం కూడా పరమేశ్వరునికి అనురూపమైంది. మీరు ఏదైనా తీసుకొస్తే ఈ వస్తువు మీకే అనుకూలమైంది, మాకు సరిపోదండి అంటామా లేదా? అంటే ఎవరికి ఏది యోగ్యత ఆ యోగ్యతను బట్టి కదా మనం వస్తువును కూడా చెప్తూ ఉంటున్నాం. అట్లాగే ఈ స్థానం మీకు సంబంధించింది కదా, మాలాంటి ఉందా, మీరు అక్కడ నుండి బాగుంది పోండి అక్కడ కూర్చొని ఉంటారు లేదా? అట్లాగే ఈ అక్షిస్థానం కూడా ఎవరికి అనురూపమైంది అంటే పరమేశ్వరానురూపమే తద్ అక్షిస్థానం. కన్నుస్థానం ఏదైతే ఉందో పరమేశ్వరునికి సంబంధించిందే తప్ప మిగతా వారికి సంబంధించింది కాదు. ఎట్లాగంటావా? యథాహి పరమేశ్వర సర్వదోషై అలిప్యత. కన్ను ఎట్లా అయితే అన్ని దోషాలతో లిప్తం కాకుండా ఉంటుందో చెప్పుకున్నాం కదా. పాలు కానీ నీళ్ళు కానీ పోస్తే పక్కన పోయిందా, అంటుకుందా? ఎట్లా అయితే దేన్ని అంటుకోకుండా ఉందో అట్లాగే పరమేశ్వరుడు కూడా ఆత్మ కూడా దేన్ని అంటుకోకుండా ఉంటుంది అనేది ఆ స్థానం ఇప్పుడు పరమేశ్వరునికి సంబంధించిందా, మరి జీవుడు సంబంధించిందా, ఇంకోదానికి సంబంధించిందా? స్థానం యొక్క పద్ధతి చెప్పిన రెండవది ఏంటి అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా. అన్ని ఇంద్రియాలు నయనము క్షేత్రం. అట్లాగే సమస్త బ్రహ్మాండంలో పరమేశ్వరుడు ప్రధానమైనట్టుగా ఉంది కదా. అట్లాగే సర్వదోషై లిప్త. ఎట్లయితే కన్ను అన్ని దోషాల చేత లిప్తం కాకుండా ఉంటుందో అపహత పాపత్మాది శ్రవణాత్ తద అక్షిస్థానం సర్వలేపరహితం ఉపదిష్టం. ఎట్లాగైతే అక్షిస్థానము సర్వదోషాల చేత రహితమైందో అట్లాగే పరమాత్మ కూడా సమస్త పాపాల చేత లిప్తం అంటే దోషాల చేత మాలిన్యం చేత లిప్తం కాకుండా ఉంటాడు అనేది రెండు సామ్యం సరిపోయిందా లేదా? అది ఎట్లా అయితే దేన్ని అంటకుండా ఉంటుందో అక్షిస్థానము అట్లాగే పరమేశ్వరుడు అపాపవిద్ధం కవిరమనీషి పరిభూ అని ఈ విధంగా ఎట్లా అయితే ఉపమానాలు చెప్పబడినే లేదు దీనికి కూడా. కాబట్టి సామ్యం సరిపోయింది కాబట్టి పరమేశ్వరు తద్ యద్యపి అస్మిన్ సర్పిర్వేదకం వాసించతి వర్త్మని ఏవ గచ్చతి ఇది శృతే. శృతి ఏం చెప్పింది?
దాంట్లో నీళ్లు కానీ పాలు కానీ పోస్తే అంటకుండా పక్కకు పోతాయి కానీ దానికి అంటదని చెప్పింది కదా. అట్లా ఈ సమస్త క్రియాకలాపాలంతా కూడా దానిలో వచ్చే గుణదోషాలంతా కూడా పరమేశ్వరుని అంటవు. సంయత్ వామత్వాది గుణోపదేశశ్చ తస్మిన్ అవకల్పతే ఏతం సంయద్వామ ఇత్యాచక్షతే ఏతం హి సర్వాణి వామాని అభిసంయంతి ఏష ఉ ఏవ వామనీశే ఏష హి సర్వాణి వామాని నయతి ఏవ ఏ ఉ ఏవ భామనీరేష ఈ సర్వేషు లోకేషు భాతి ఇది చ ఉత ఉపత్తేరంత్ర పరమేశ్వరాని. ఈ విధంగా సమస్త కర్మలు ఏంటిది తద్యస్మిన్ అస్మిన్ సంయత్ వామత్వాది గుణోపదేశశ్చ తస్మిన్ అవకల్ప. సంయత్ వామత్ ఆది గుణాలన్నీ కూడా పరమాత్మందు కల్పించినందువల్ల ఒకటేంటిది యత్ సంయద్ వామ ఇత్యాచక్షతే. సంయద్ వామ అంటే శోభమైన కర్మఫలము పుణ్యం ఉత్పన్నం అయినందువల్ల కర్మఫలదాత ఏంటిది కర్మఫలదాత కూడా పరమాత్మను. ఎందుకంటే పుణ్యకర్మ చేసినందువల్లకు పుణ్యాది కర్మ ప్రాప్తం అవుతుంది. తర్వాత ఏంటిది ఇంకోటి అంటే ప్రకాశ స్వరూపుడు అయినందువల్ల సమస్త లోకాలను ప్రకాశింపజేస్తాడు కాబట్టి ఆయన ప్రకాశిస్తాడు. సూర్యచక్షు ఎట్లా అయితే సమస్త వస్తువును ప్రకాశింపజేస్తుందా లేదా అట్లయే తస్య భాషా సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం చేతిని ఇదంతా కూడా ప్రకాశిస్తుంది అని కర్మఫలదాత అదే. సంయద్ వామ అని తర్వాత సర్వాణి వామాని అభిసంయంతి సమస్త ఫలాన్ని కూడా అదే ఇస్తుంది అని. వామదేశ సర్వాణి ఈ సమస్త కర్మ ఫలాన్ని కూడా అదే ఉత్పన్నం చేస్తుంది. ఆ ఫల ప్రకారమే సమస్త లోకాలకు కూడా తీసుకొని పోతుంది. భామి రేష భామి అంటే ప్రకాశం అంటే ఈ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది కూడా ఆ పరమాత్మ. ఎట్లా ఇది చక్షు సమస్త వస్తువును ప్రకాశం చేస్తుందో అట్లాగే ఆ తత్వం కూడా ఈ సమస్త జగత్తును ప్రకాశింపజేస్తుందనేది ఈ రకంగా కర్మఫలాన్ని కర్మ యొక్క పాపపుణ్యాన్ని అంటకుండా ఉండేది ప్రకాశింపజేసేది ఈ గుణాలను బట్టి చూస్తే పరమాత్మ యందే సమన్వయం అవుతుంది కానీ మిగతా మీరు నాలుగిటిని ఏదైతే చెప్పారో వాటి యందు కాదు. అందువల్ల ఇది అత ఉపత్తే అంతరః పరమేశ్వర. అందువల్ల అక్షి అంతలో లోపల ఉన్నవాడు పరమేశ్వరుడు అనే ఇదే సిద్ధమవుతుంది కానీ మిగతా ఏవైతే వికల్పాలు చెప్పాయో ఆ వికల్పాలు దీని యందు సంభవించవు. ఎందుకంటే చెప్పబడిన గుణాలన్నీ కూడా పరమాత్మకు సంబంధించినవి కానీ పరిచ్ఛిన్నమైన వాటికి సంబంధించినవి కాదు అనేదాన్ని అంతర అంటే అక్షక్షు లోపల ఉన్నది పరమాత్మ అయిన ఉపపత్తి అంటే ఆ యొక్క సంభవం జరిగినందువల్ల సమన్వయమైనందువల్ల ఇక్కడ పరమేశ్వరుని తీసుకోవాలి కానీ జీవాదులను సూర్యాదులను తీసుకునేదానికి అవకాశం లేదు అని ఆ యొక్క విషయాన్ని ఇక్కడ సమన్వయం చేశారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అక్షులో ఉన్న పురుషుడు పరమేశ్వరుడే గాని సూర్యాదులు కాదు అని 13వ సూత్రంగా నిర్ణయం చేసి 14వ సూత్రం స్థానాది ఉపదేశాచ. స్థానాదులు అంటే ఆయా స్థానాలను చెప్పినందువల్ల ఉపదేశించినందువల్ల కూడా పరమాత్మని స్వీకరింపబడతాడు అని సూత్రం యొక్క సామాన్యార్థం. భాష్యంలో కథం పునరాకాశవత్ సర్వగతస్య బ్రహ్మణో అక్షి అల్పస్థానం ఉపపద్యతే ఇది పూర్వపక్షం వేస్తున్నారు. ఈ బ్రహ్మము ఏకదేశంలో ఉంటాడా సర్వంతర్యామి ఉంటాడా
సర్వాంతర్యామైన పరమాత్మకు మరి కంటిలోనే ఉంటారని ఎట్లాగా నువ్వు చెప్పగలిగావు అని పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నారు. ఆకాశవత్ సర్వగతస్య, ఆకాశం ఎట్లాగైతే సర్వవ్యాపకమైందో అట్లాగే బ్రహ్మం కూడా సర్వవ్యాపకమైంది కదా అని శృతి చెప్తుంది. మీరు కూడా ఒప్పుకుంటారు ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః అని. మరి అందువల్ల బ్రహ్మను అక్షల్పస్థానం ఉపపద్యతే న అంటే అక్షంటిది కన్ను అల్పస్థానం, మరీ అల్పస్థానం. మరి ఎట్లాగా దానికి ఉపపన్నమవుతుంది, సమన్వయమవుతుంది అని ఒకవేళ అంటావేమో అత్రోచ్యతే, దాని గురించి చెప్పబడుతుంది. పూర్వపక్షము చేసిన ఆక్షేపణకు సమాధానం చెప్పాలా వద్దా చెప్తూ ఉన్నారు. భవేదేశ అనవక్లప్తి ఏతదేకదైక స్థానం అస్య నిర్దిష్టం భవేత్ సంతి అన్యాన్యపి పృథివ్యాదీని స్థానాన్యస్య నిర్దిష్టాని అన్నారు. అయ్యా నీకు బాధ కలగవలసిన అవసరం లేదు. భవేత్ ఏష అనవక్లుప్తి, ఇది విరుద్ధ కల్పనేం కాదు. ఆయన సర్వవ్యాపకమైనప్పటికీ ఏకదేశంలో ఉండడానికి విరుద్ధ కల్పనేం కాదు. ఎందుకంటావా, ఏది ఏతదేవ ఏకం స్థానం అస్య, ఈ ఒక్క స్థానమైనా ఆయనకుంది, అన్ని స్థానాలు ఆయనయే. ఎక్కడెక్కడ ఉపాసకుని కొరకు సౌకర్యం కలిగేపడితే ఉద్దేశ అర్జున తిష్టది, ఉదయ దేశం చెప్పారు, కంఠదేశంలో చెప్పారు, పృథ్వీలో చెప్పారు, ఆకాశంలో చెప్పారు, ఇంకా రకరకాల స్థానాలు చెప్పారా లేదా? మీరు చెప్పినందువల్ల ఒకే స్థానం అని చెప్పడం లేదు. ఎవరెవరికి అది సౌకర్యంగా ఉంటుందో అక్కడ ప్రవిస్తానం ఉద్దేశించేదే శృతి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏది ఏకదేవ ఏకం స్థానం అస్య, ఒక స్థానమే లేదు. మరేమంటావు భవే సంతి అన్యానపి పృథివ్యాదీని స్థానాన్ని, వేరే వేరే పృథివీ ఆకాశ ప్రాణం వల్ల ఇలాంటి స్థానాలు కూడా చెప్పబడినాయి. ఎందుకొరకు నిర్దిష్టాన్ని పృథివ్యా తిష్టమి, ఏదైతే పృథివీలో ఉండి పృథివిని నియమిస్తుందో, వాయువులో ఉండి వాయువు నియమిస్తుందో, ఆకాశంలో ఉండి ఆకాశాన్ని నియమిస్తుందో, ఇంకా అట్లా ఈ విధంగా కొన్ని వాక్యాలు చెప్పబడ్డాయి. అంటే పృథివీ అందు ఉండి పృథివిని నివసిస్తుందంటే పృథివీ దానిలో మాత్రమే ఉంటాడా? ఉండడు. అట్లాగే ప్రాణంలో మాత్రమే ఉంటాడు. అట్లాగే అక్షలో మాత్రమే ఉన్నాడని చెప్పాల. అక్షలో కూడా ఉన్నాడని చెప్తున్నాడు కానీ అక్షలో మాత్రమే ఉన్నాడని చెప్పలేదు. అందువరకు పృథివ్యాం తిష్టం ఇత్యాదిన తేషు చక్షురపి నిర్దిష్టం. ఎట్లాగే పృథివీ యందు చెప్పబడిందో అట్లాగే చక్షుయందు కూడా చెప్పబడింది. కేవలం అక్కడే ఉంటాడంటే నువ్వేమైనా ఆక్షేపం చేయాలి. అక్కడే ఉంటాడు, అక్షలో కనిపించేవాడు ఫలానని చెప్పాడు కానీ అక్కడ మాత్రమే ఉంటాడని చెప్తే నువ్వు ఆక్షేపం చేయవలసిన విషయం ఉంటుంది. అందువల్ల చక్షుషి తిష్టం ఇది ఎట్లా అయితే పృథివ్యా తిష్టం చెప్పిన ఉందో పృథివీ యందు పృథివిని నియమిస్తున్నాడు, అట్లాగే చక్షు యందు చక్షును కూడా నియమిస్తా అనే అర్థాన్ని తీసుకోవచ్చు. అందుకొరకు స్థానాది ఉపదేశాలు ఇలాంటి వేరే వేరే స్థానాలను కూడా నిర్దేశించింది, ఉపదేశించింది లేదా కథన చెప్పింది శృతిమాత. అందులో ఇత్యాది గ్రహణేన ఏతద్ దర్శయతి న కేవలం స్థానం ఏవ ఏకం అనుచితం బ్రహ్మణో నిర్దిశ్యమానం దృశ్యతే. కేవలం ఒక స్థానమే బ్రహ్మ కొరకు చూపబడలేదు. రకరకాలైన స్థానాలు, ఆ స్థానాలు ఎవరికో చెప్పబడినాయి అంటే ఉపాసకుని యొక్క సౌకర్యం కొరకు ఆయా స్థానాలను చెప్పబడింది. ఎట్లాగే భగవద్గీత లోపల ఇది నా విభూతి, ఇది నా విభూతి, ఇది నా చెప్పిందా లేదా? కేవలం అదే ఆయన విభూతి, మొత్తం బ్రహ్మాండమంతా ఆయన విభూతి అయితే. కాబట్టి యద్యద్ విభూతమత్సత్వం తత్తుదేవోద్యుతమేవ తత్తుదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవని 10వ అధ్యాయం చివరిలో భగవంతుడు ఎక్కడెక్కడ నా ఐశ్వర్యం కనిపిస్తుందో అదంతా కూడా నా విభూతేను అని. అట్లాగే ఇక్కడ కూడా ఒక్కొక్క స్థానం ఎందుకు చెప్పబడింది అంటే సౌకర్యం కొరకు చెప్పబడింది. కింతరిహి అంటే నామరూపమిత్యేవం జాతీయకం అపి నామరూపస్య బ్రహ్మణో అనుచితం నిర్దిశ్యమానం దృశ్యతే. మరి ఒక స్థానం కాదు, నామము రూపం కూడా చెప్పబడింది బ్రహ్మం కొరకు. ఎందుకంటావా ఏవం జాతీయకమపి, ఇలాంటివి ఇప్పుడు అక్షపురుషుని ఎట్లా అయితే చెప్పబడిందో అట్లాగే నామాలు అనేకం చెప్పబడ్డాయి, రూపాలు కూడా
అనేకం చెప్పబట్టినాయి. ఈ అనుచితం నిర్దిశ్యమానం దృష్టి అది కూడా అనుచితమే బ్రహ్మకు చూపెట్టడం. బ్రహ్మకు ఒక నామము లేదు, ఒక రూపము లేదు, ఒక స్థానము లేదు. అయినప్పటికీ నామము, రూపము, స్థానము, దేశము, కాలం ఎందుకు చెప్పబడుతుంది అంటే అది ఉపాసనకు సౌకర్యం కొరకే. తస్యోదితి నామ కదా, వాడికి పేరు ఏంటిది? ఉదితి అనే పేరు కూడా ఉంది. అంటే తస్య ఉదిత నామ అంటే దానికి అతనికి నామం కూడా లేదు, నామరహితుడు కదా. అయినప్పటికీ హిరణ్యశ్మశ్రుడు ఇదివరకు చెప్పింది కదా, బంగారు మీసాలు కలిగినవాడు, గడ్డం కలిగినవాడు, శరీరం కలిగినవాడని చెప్పబడింది కదా హిరణ్య గర్భుడికి. మరి ఆయనకు రూపం ఉందా? లేదు. అయినప్పటికీ హిరణ్యశ్మశ్రుడు బంగారు మీసాలు కలిగినవాడు వగర వగర అని చెప్పబడిందా లేదా? అట్లా ఇత్యాది. నిర్గుణమపి సబ్రహ్మ, బ్రహ్మము నిర్గుణము సగుణమా? నిర్గుణము, రూపరహితము అయినప్పటికీ నామరూప గతైర్గుణై, నామములో ఉండే రూపంలో ఉండే గుణాలను ఆధారంగా చేసుకొని, నామములో గుణాలున్నాయి, రూపంలో కూడా గుణాలు అంటే అర్థమేమి? స్వీకరించి ఆచరించవలసినవి, ఉపాసించవలసినవి ఉన్నాయి కాబట్టి ఉపలభ్యర్థం సగుణం ఉపాసనార్థం అంటే ఎందుకు చెప్పబడ్డాయి అంటే సగుణ రూపం ఎందుకు చెప్పబడింది? ఉపాసన కొరకు మాత్రం చెప్పబడింది. కానీ వాస్తవికంగా ఆయనకు ఒక రూపము లేదు, ఒక నామము లేదు. అందుకొరకే అవ్యక్తోయం, అచింత్యోయం, అవికార్యోయం అన్నాడు. రూపం ఉన్నదంటే వికారమా అవికారమా? వికారము. మరి ఆయనకు ఒక వికారం లేనప్పుడు నామం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. అయినప్పటికీ సగుణం ఉపాసనార్థం అన్న ఉపాసన చేసేదాని కొరకు సగుణ రూపాన్ని చెప్పబడింది. తత్ర యత్రోపదిశ్యతే ఇత్యేతదు అపి ఉక్తమేవ. అక్కడక్కడ ఉపాసన కొరకు సగుణ రూపము ఎట్లయితే చెప్పబడిందో ఇక్కడ కూడా అక్షపురుష రూపంలో కూడా ఉపాసన కొరకు చెప్పబడింది. కానీ వాస్తవికంగా అక్కడే ఉంటారని మాత్రం చెప్పడము లేదు. అందుకొరకు సర్వగతస్యాది బ్రహ్మణ, బ్రహ్మము సర్వగతమైనప్పటికీ సర్వవ్యాపకమైనప్పటికీ ఉపలబ్ధ్యర్థం అంటే దాన్ని పొందేదాని కొరకు, దాన్ని అవగాహన చేసుకునే దాని కొరకు, దాన్ని అనుసరించేదాని కొరకు స్థాన విశేషో నా విరుద్ధత, ఒక స్థానాన్ని చెప్పినందువల్ల విరోధమేమీ లేదు అన్నారు. ఇప్పుడు ఇల్లు అంతా తనదే అయినా ఎక్కడ ఉంటాడు అంటే ఫలానా ఆఫీసు గదిలో ఉంటాడు పోవాలి అంటామా లేదా? మామూలు సామాన్యమైన వ్యక్తి గుర్తుపట్టాలంటే కూడా ఆ ఇల్లంతా వెతుకుతూ కూర్చుంటాడు. ఎక్కడ ఉంటాడా అంటే ఫలానా ఆఫీసు గది, ఆయన అక్కడ ఉండే గది అంటామా లేదా? అట్లాగే ఆయా స్థానాలు ఎందుకు చెప్పబడింది అంటే ఉపాసకునికి ఉపలబ్ధి కొరకు అవగాహన చేసుకునే వారికి మాత్రమే చెప్పబడినాయి. అందువల్ల విరోధమేమీ లేదు. అక్షులో కూడా ఉంటాయంటే విరోధమేమీ రాదు. ఎట్లాగంటావా? శాలగ్రామ విష్ణోహో ఇత్యద అపి ఉక్తమేవ. శాలగ్రామం నందు విష్ణువు ఉన్నాడంటే ఉన్నాడా? లేదు. ఉన్నాడు. అక్కడ ఉన్నవాడు బయట కూడా ఉన్నాడు. అక్కడే ఉన్నాడని చెప్పడం లేదుగా. అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు. కాకపోతే ఏకాగ్రత కొరకు, ఉపాసన కొరకు దాన్ని చేసినందువల్ల ఏమవుతుంది అంటే ఉపాసకునికి తన అభిలిషిత వస్తువు లభిస్తుంది, లేదా మోక్షమే లభిస్తుంది అనే భావం చేతి చెప్పబడింది. ఇది ఇదివరకు చెప్పబడింది, ఇప్పుడు చెప్పదు. ఇదివరకు చెప్పారు కదా ఒకసారి, ఇదివరకు ఉక్తమే ఏమంటే చెప్పబడింది ఆ విషయాన్నంతా కూడా అనేదాన్ని గుర్తు చేసి దీన్ని పూర్తి చేశారు 14వ సూత్రాన్ని. దాన్ని ఇంకా చెప్పుతూ సుఖ విశిష్టాభిధానాదేవచ, పరమాత్మ సుఖ విశిష్టాభిధానం అంటే సుఖవిష్టం కలిగిన వాడని చెప్పబడినందువల్ల కూడా మరి అక్షపురుషుడు పరమాత్మే అవుతుంది. సుఖ విశిష్టం ఎవరికి? ఆయా వస్తువులందు సుఖ విశేషం ఉన్నప్పటికీ దానికంటే విలక్షణ సుఖం కలిగిన వాడు కాబట్టి అక్షపురుషుడు కూడా పరబ్రహ్మమే అవుతాడు. మిగతాయి అవేదానికి వీలు లేదు అని సూత్రం యొక్క సంక్షేపార్థం. అపిచ నైవాత్ర వివైతవ్యం, ఇక్కడ వివాదం చేసేదానికి అవకాశమే లేదు. వాద వివాదం అంటారు కదా, అవును కాదు అనే వివాదానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాక్యం బ్రహ్మ అస్మిన్ వాక్యే అభిధీయతే నావేతి. ఈ ముందు చెప్పబడిన వాక్యంలో బ్రహ్మమే చెప్పబడతారా వేరే వాళ్ళు చెప్పబడతారా అనేది కూడా లేదు. ఎందుకంటే ముందు ఒక వాక్యం రాబోతుంది.
ఎందుకంటే బ్రహ్మను సూచించే వాక్యం బ్రహ్మమునే చెబుతుంది కానీ ఇంకో దాన్ని చెప్పదు. అటువంటిప్పుడు అక్కడ వివాదం ఉండదు, వివాదం కూడా ఉండదు. అందువల్ల ఇక్కడ కూడా సుఖ విశిష్టాభిధానాదేవ బ్రహ్మత్వం సిద్ధం. విశేషమైన సుఖాన్ని గురించి చెప్పినందువల్ల అక్కడ బ్రహ్మమే సిద్ధమవుతుంది కానీ బ్రహ్మేతరమైన జీవులు కానీ సూర్యాదులు కానీ సిద్ధమయ్యే అవకాశము లేదు. సుఖ విశిష్టం. ఏం సుఖం అంటావా ఆయన బ్రహ్మంలో ఉండేది అంటే బ్రహ్మ యద్ వాక్యోపక్రమే ప్రక్రాంతం ప్రాణ బ్రహ్మ కం బ్రహ్మ ఇది తదేవ ఇహాభూతం ప్రకృత పరిగ్రహస్య న్యాయత్వాతో ప్రారంభం చేశారు. సుఖ విశిష్టం హి బ్రహ్మ. సుఖ విశేషంతో కూడుకున్నవాడే బ్రహ్మము. ఆ బ్రహ్మ ఎట్లా వాక్యోపక్రమం ఏం చేస్తుంది అంటే ప్రాణో బ్రహ్మ అన్నారు. ప్రాణమే బ్రహ్మము. తర్వాత కం బ్రహ్మ అంటే సుఖస్వరూపమైంది బ్రహ్మ. ఖం బ్రహ్మ అదే వస్తా ఉంది. ఆకాశం ఖం అంటే కూడా సుఖమే, ఆకాశం కాదు. ఖం అంటే ఆకాశం ఉంది, కం అంటే బ్రహ్మ ఉంది. కం అంటే విషయ సుఖం ఉంది, కం అంటే బ్రహ్మ సుఖం ఉంది. అదే కదా మనకు కావాల్సింది. అందుకొరకు చదివేదాని కొరకు అయితే కొంచెం వ్యాకరణం కూడా గుర్తుంచుకోవాలా, కొంచెము ఉపనిషత్తు పరిచయం కూడా ఉండాలి. అప్పుడే కానీ బ్రహ్మసూత్రాలు పడతాయి. అందువల్ల ఇగో ఇక్కడ సందేహం వస్తుంది. ఈ సందేహం తీరుతుంది. ఆకాశమా లేకపోతే బ్రహ్మ, విషయ సుఖమా లేకపోతే బ్రహ్మసుఖమా? రెండు సుఖవాచకాలే. కం శబ్దము సుఖవాచకమే, ఖం శబ్దము సుఖవాచకమే. కం శబ్దం విషయ సుఖవాచకం కూడా ఉంది, కం శబ్దము ఆకాశవాచకం కూడా ఉంది. అందుకరికి ఖేచర అన్నారు కదా. ఖేచర అంటే ఇది ఖేచర. ఖేచర అంటే ఆకాశంలో చరించేవి. ఇప్పుడు ఖా అంటే ఆకాశమా, ఖా అంటే బ్రహ్మమా? అది మరి ఇక్కడ ఏదో వచ్చింది, బ్రహ్మం వస్తుందని నువ్వు చెప్తావు కదా. ఆకాశం కూడా ఉంది కదా, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలనేది కూడా వచ్చేస్తుంది. కాబట్టి వాక్యం యొక్క ఉపక్రమం ఏంటిది అక్కడ? ఆచార్య అసలు విషయం ఏంటి అంటే మరి ఉపకోషణుడు అనేవాడు జాబాలి అని గురువు దగ్గరికి పోయాడు. పోయి ఏం చేశారు అక్కడ? మీరంటే ఆ మాటలు మాట్లాడుకుని నిద్రపోతారనుకోండి. ఆయన ఏమో అగ్నికార్యం చేశాడు బాగా. అక్కడ పూర్వకాలంలో అంతా అగ్నికార్యం ఎక్కువ ఉండేది కదా. అందుకని సముద్రం తీసుకుపోతుండేవారు. తద్విజ్ఞానార్థం సుగురమేవా పూజ సమిత్పాని చేతుల సముద్రం తీసుకొని పోతుండేవాళ్ళు అని. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అగ్నికార్యం ఉండేది పూర్వకాలంలో ఆశ్రమాలలో. మరి పోతే జాబాలి అనే దగ్గరికి ఉపకోసరుడు అనేవాడు పోయాడు. పాపం పోతే ఏం చేశాడంటే బాగా 12 సంవత్సరాలు గురుసేవ చేస్తూ అగ్నికార్యం చేసేసాడు. ఆఖరికి బ్రహ్మ విద్య ఇప్పుడు మనకు తొందరలో 60 అని చెప్పాలి, లేదా గురువులను మార్చేస్తాం. 12 సంవత్సరాలైనా అగ్నికార్యం చేసినా గురువు ఉపదేశం చేయలే. అప్పటికి చేయకుండా యాత్రలకు వెళ్ళిపోయాడు. యాత్రకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మనసు కొంచెం కష్టపడింది. అయ్యి 12 సంవత్సరాలు సేవ చేశాను, ఇంతవరకు నాకు ఉపదేశము చేయలేదే అనే ఉద్దేశం చేతి ఎప్పుడైతే ఈ భావన కలిగిందో అగ్నిదేవుడికి పాపం దయగలిగింది. అయ్యే పాపము గురు సేవ చేశాడు, మాకు కూడా సేవ చేశాడు కదా, అగ్నిని కూడా ఆరాధన చేశాడు కదా. అందుకొరకే కదా చూడు అగ్నిన సుబధార ఏ ఆత్మాన్ విశ్వాందేవైనా ఉద్యోగాన్ని మన విషావస్వప్న కూడా వస్తుంది. అంటే చేసినది ఎక్కడ పోయి సామాన్యంగా మనం అనుకుంటాం, ఊరికపోయిందా అనుకుంటాం. కానీ ఎక్కడ కూడా ఒక యోగ్యత కలిగినట్టయితే అది ఊరికపోదు. యోగ్యత కలిగి సేవ చేసినట్టయితే ఆ సేవా ఫలము ఊరికే పోదు, ఏదో రూపంలో వచ్చింది. అందుకొరకు కదా గోవులు కూడా ఆయన చెప్పినాయి. అట్లా ఇక్కడ అగ్నిదేవుడు కూడా ఏం చెప్పాడు అంటే ప్రాణో బ్రహ్మ అని ఉపదేశం చేశాడు ఆయన. ఎవరు? అగ్నిదేవుడు. ప్రాణో బ్రహ్మ అని మొదలు ప్రారంభం చేశాడు. బ్రహ్మోపదేశం చేయాలా వద్దా? అందుకని ఒక ప్రకృతి పరిగ్రహ్య ఒకడ బాగున్నది. ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఇది తదేవ ఇహ అభిహితం ప్రకృతి పరిగ్రహస్య న్యాయత్వాతో. ఇక ప్రారంభం చేశాడు ప్రాణం బ్రహ్మ అని ఉపదేశం చేశాడు వాక్య ప్రారంభంలో. అంటే ప్రకరణం ఏంటిది? బ్రహ్మ ప్రకరణమా కాదా? బ్రహ్మ ప్రకరణం కాబట్టి ఈ ఖం శబ్దం చేత బ్రహ్మం తీసుకోవాలా, లేదా ఆకాశం తీసుకోవాలా, విశేషకాన్ని తీసుకోవాలా? ప్రాణము బ్రహ్మం చెప్పినందువల్ల బ్రహ్మం యొక్క ప్రకరణం కాబట్టి అక్కడ ఏం బోధించారు వాళ్ళు అంటే కం బ్రహ్మ
ఖం బ్రహ్మ ఇది తదేవ ఏ అభీతం ప్రకృత పరిగ్రహస్య న్యాయత్వాతో. ప్రకృత పరిగ్రహం అంటే ప్రారంభంలో ఏదైతే దేన్ని గురించి అయితే దేన్ని దృష్టిలో పెట్టుకోవాలైతే ప్రారంభం చేశారో దాన్ని అన్వయించుకుంటూ శబ్దాల యొక్క అర్థాన్ని కూడా తీసుకోవాలి. ఆచార్యస్తుతే గతిం దత్తా, మేము చెప్పేది ఏం చెప్పాము కానీ మళ్ళీ మీ ఆచార్యుడు వచ్చిన తర్వాతనే దీన్ని పోయే మార్గాన్ని చెప్తాడయ్యా అన్నాడు. అక్కడ అగ్నిదేవుడు బోధించాడు. మళ్ళీ ఎవరిని పెట్టారు, మళ్ళీ గురువునే పెట్టారు. ఎంత చెప్పినా మళ్ళీ మీ గురువు వచ్చిన తర్వాతనే దీని యొక్క మార్గాన్ని కూడా, ఏ మార్గము, వెళ్ళే మార్గం, ఎక్కడికి వెళ్ళే మార్గము, బ్రహ్మ దగ్గరికి వెళ్ళే మార్గాన్ని బోధిస్తాడు. ఆఖరి మళ్ళీ గురువు ఎంత నువ్వు అగ్నికార్యం చేసినా, ఎంత పుణ్యం ఏం చేసింది, సంక్షేపంగా బోధించింది. మళ్ళీ దాని యొక్క వాస్తవికాన్ని మీ ఆచార్యుడే బోధిస్తాడు. అంతవరకు నువ్వు బాధపడకని ఉపశమన వాక్యం అన్నట్టు. గురువు గారు యాత్రకు వెళ్ళారు కదా, యాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆచార్యుడే బోధిస్తా. ఆచార్యస్తుతే గతిం దత్తా, ఆచార్యుడే నీ యొక్క మార్గాన్ని బోధిస్తాడు. ఇది గతిమాత్రాభిధాన ప్రతిజ్ఞానాత్, చెప్పేదంతా చెప్పారు, కేవలం గతి మాత్రమే ఆచార్యులు బోధిస్తా అని చెప్పారు. మిగతా అంతా బోధించారు వాళ్ళే. అగ్నిదేవుడే ఏం బోధించారు, 3 అగ్నులు, త్రేతాగ్నులు అని కదా, 3 రకాల అగ్నులు. ఒకటేమో గార్హపత్యాగ్ని, ఒకటేమో ఆవహన్యాగ్ని, ఒకటేమో అన్వచనీయాగ్ని అని గృహస్థాశ్రమంలో ఉన్న వారికి ఈ 3 అగ్నులు ప్రతినిత్యం కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. పృథివీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు, ఈ 4 నాకు దేహాలు, ఈ 4 నాకు విభూతులేనేమో గార్హపత్యాగ్ని బోధించింది. తర్వాత నీరు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు, ఈ 4 నాకు దేహాలు, నాకు ఈ ఐశ్వర్యమనేమో అన్వాహార్యాగ్ని బోధించింది. తర్వాత ప్రాణము, ఆకాశము, ద్విలోకము, విద్యుత్తు, ఈ 4 నాకు శరీరాలు. తర్వాత ఇదే నాకు ఐశ్వర్యమని ఆహ్వనీయాగ్ని బోధించింది. ఈ రకంగా బోధించినట్టయితే ఈ రూపంలో బోధించిన